అందరికీ శుభోదయం. రాజు హోమియో టాక్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ద్వారా హోమియోపతిపై అవగాహన కలిగించేదానికి గాను కొన్ని వీడియోలు మనము చేస్తూ ఉన్నాము. అందులో భాగంగా మానసిక వ్యాధులు పెద్దలలో అనేటువంటి ఉపశీర్షిక ద్వారా అవగాహన కల్పించే వీడియోను మీ ముందుకు తీసుకొస్తున్నాను. హోమియోపతి అభిమానులందరికీను మరియు ఆయుర్వేద వైద్య అభిమానులందరికీను మరియు మన యొక్క పురాతన వైద్య విధానాలపైన నమ్మకం ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి రాజు హోమియో టాక్స్ ద్వారా మరొకసారి కృతజ్ఞతాభివందనాలు. మిత్రులారా, మానసిక వ్యాధులలో మనం చెప్పుకోబోయే భాగము అనుమానించే స్వభావము. దీన్ని ఇంగ్లీష్లో సస్పీషియస్ అంటారు. ఈ అనుమానం అనేది మానసిక పరమైనటువంటి జబ్బు. అనుమానం పెనుభూతం అన్నారు మనకు పెద్దలు వారి యొక్క అనుభవాలను. అంటే ఒక వ్యక్తి అనుమానంతో జీవిస్తున్నాడు అంటే వానికి దయ్యం పట్టిందనో భూతం పట్టిందనో అందుకే ఇలా ప్రవర్తిస్తున్నాడనో రకరకాలుగా మన యొక్క జన సమూహాల్లోనూ అన్ని రకాల కమ్యూనిటీల్లోనూ దీని గురించి చాలా ఇబ్బందులు పడేటువంటి కుటుంబాలు ఉన్నాయని మనము చెప్పుకోవచ్చు. ఈ అనుమానము చాలా ఎక్కువగా ఉంటుంది. తర్వాత అనుమానం అనేది అసూయతోనూ కూడి ఉంటుంది. కొందరిలో ఈ అనుమానము తన ఇంటిలోని వారిని కూడా నమ్మనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కొంతమందికి. ఇంకొంతమందికి తన చుట్టూ ఉన్న వారందరినీ కూడా అనుమానిస్తూ ఉంటారు. అతి సులభంగా కోపగించుకుంటుంటారు, బాధపడుతుంటారు, ఏడుస్తూ ఉంటారు. ఎన్నో రకాల ఎమోషన్స్ను వాళ్ళు క్యారీ చేస్తూ ఉంటారు. కానీ ఎవరితోనూ పంచుకోరు. తన చుట్టూ ఉన్నవారు తనని అనుమానిస్తున్నారని అనుకునే స్వభావాన్ని కలిగి ఉంటారు. తన రక్త సంబంధంలో ఉన్నటువంటి అన్నదమ్ములు, అక్కచెల్లెలు, అమ్మ, నాయన ప్రతి ఒక్కరిని కూడా అనుమానంతోనే చూస్తూ ఉంటారు కొంతమంది. ఇంకొంతమంది వారి మీద వారికే నమ్మకం ఉండదు. తన చుట్టూ ఉన్న వారిని పరాయి వాళ్ళగా చూస్తూ ఉంటాడు. వారిని చూసి కూడా భయపడుతూ ఉంటాడు. తను ఎందుకు భయపడుతున్నాడో, ఎందుకు అనుమానింపబడుతున్నాడో అతనికే తెలియని పరిస్థితుల్లో వింత వింతగా ప్రవర్తిస్తూ ఉంటారు కొందరు. మరి ఇంకొంతమంది భార్యాభర్తలలో ఒకరిపై ఒకరికి అనుమానము ఎక్కువగా ఉంటుంది. భర్త భార్య పైనను, భార్య భర్త పైనను తన యొక్క సంసారం పట్ల భయాందోళనతో కూడి అనుమానాన్ని కలిగి ఉంటారు. ఈ అనుమానంతోనే చాలా కుటుంబాల్లో భార్యాభర్తలు విడిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ఇలాంటి వారిని మనం సాధారణంగా డౌటింగ్ మాస్టర్ అని కూడా అంటుంటాము. అంటే ఈ అనుమానం ఉన్న వాళ్ళకు ఎక్కువ డౌట్లు ఎక్కువగా ఉంటాయి. ఈ డౌట్లు పెద్ద పెద్దగా ఆలోచన చేస్తూ ఉంటారు. అవి చూసినవి, విన్నవి ఇవన్నీ కూడా వారి మనసులో తలుచుకుంటూ అనుమానాన్ని పెద్దదిగా చేసుకుంటూ ఉంటారు. ఇలా పక్కనున్నవాడు ఏం తింటున్నాడో, ఎలా ఉంటున్నాడో, ఎలా సంపాదించుకుంటున్నాడో అని పక్కవారిని చూసి కూడా అనుమానంతో వాళ్ళ యొక్క జీవన విధానాన్ని కూడా కించపరుచుకుంటూ, తనను తాను కించపరుచుకుంటూ వాళ్ళలాగా నేను లేనే అని వారిపైన అనుమానాన్ని పెంచుకుంటారు. ముఖ్యంగా ఈ అనుమానము డబ్బు వద్దను, కొత్త సంబంధాలు ఏర్పడినప్పుడు, అంటే భార్యాభర్తలు ఇద్దరు వేరు వేరు కుటుంబాలకు చెందిన వారై ఉండి పెళ్లిళ్ళు చేసుకున్నప్పుడు వారిలో ఈ అనుమానాలు
పెరుగుతూ ఉంటాయి. భార్య పరాయి వాడితో మాట్లాడుతుంది అంటేనో, లేదా తన బంధువులతో మాట్లాడుతుందంటేనో, ఎవరితోనో మాట్లాడుతోంది మగవాళ్ళతో అని భర్త భార్య పైన అనుమానం పడే సందర్భాలు చాలా ఉన్నాయి. అలాగే ఇంకొన్ని కుటుంబాలలో భర్త పైన కూడా భార్య అనుమానాన్ని కలిగి ఉంటుంది. తన సంసారం ఏమైపోతుందో, భర్త సంపాదించిన డబ్బు ఏం చేస్తున్నాడో, ఎవరికో ధారపోస్తున్నాడో, ఎవరికి ఖర్చు పెడుతున్నాడో తెలియక అయోమయంలో భర్త పైన అనుమానాన్ని పెంచుకోవడం జరుగుతుంది. అలాగే తనను సరిగా పట్టించుకోవడం లేదని, తనతో మాట్లాడడం లేదని, తనతో తన పక్కన కూర్చొని కబుర్లు చెప్పలేదని, సంతోషంగా గడిపే క్షణాలు లేవని, తనకు సమయం కేటాయించలేదని, ఎవరితోనో తన సమయాన్ని కేటాయిస్తున్నాడని, ఇలా తనతో సంసారంలో పాల్గొనడం లేదని, వేరే ఎవరు ఆడవాళ్ళతోనో ముచ్చట్లు పెట్టుకుంటున్నాడు, వాళ్ళతో అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నాడని, ఇలా రకరకాలుగా భర్త పైన భార్యలు కూడా అనుమానించే సందర్భాలు కోకొల్లలు. ఇలా ఎక్కడ చూసినా అనుమానం, అనుమానం, అనుమానం. అందుకే పెద్దలు చెప్పినట్లుగా అనుమానం అనేది ఒక పెద్ద పెనుభూతము. అనుమానం రానేకూడదు మనిషికి. దానిని వెంబడే నివృత్తి చేసుకోవాలి. అనగా ఎవరిపైన అయితే అనుమానం వచ్చిందో ఆ మనుషులతో కూర్చొని సాదరంగా మాట్లాడుతూ, మంచిగా మాట్లాడుతూ, ఇలా నీ పట్ల నాకు అనుమానం వచ్చింది. దీనికి కారణం ఏంటి? ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నావు? అని నిజాలు తెలుసుకున్నప్పుడే, అనుమానం నివృత్తి కలిగినప్పుడే ఆ యొక్క మనిషి శాంతంగా ఉండగలుగుతాడు, ప్రశాంతంగా జీవిస్తాడు. ఎప్పుడైతే అనుమానం నివృత్తి కాలేదో ఆ మనుషుల్లో భయాందోళనలతో కూడినటువంటి అనుమానము క్రమేణా పెరిగి అతను పిచ్చివాడయి నలుగురితో ప్రమాదకరమైన వ్యక్తిగా కూడా మారే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే మన హోమియోపతి వైద్య విధానంలో ఈ అనుమానానికి సంబంధించినటువంటి చక్కటి మందులు కలవు. అందులో ముఖ్యమైనది హయోశామస్. ఈ మందును అనుమానించే స్వభావం కలిగినటువంటి ఆడగాని, మగగాని వారికి ఖచ్చితంగా ఇవ్వవచ్చు. అలాగే ఈ యొక్క అనుమానంలో డౌట్, ప్రతిదీ కూడా అనుమానించే స్వభావం. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్. ఎక్కడికైనా ఊరికి వెళ్తున్నప్పుడు తన ఇంటికి తాళం వేసుకోవడంలో 1కి 4 సార్లు చెక్ చేసుకుంటూ ఉండేటువంటి స్వభావము. అంటే సరిగా వేశాను లేదో, వాకిలి వేశాను లేదో, వాకిలికి గడి ఉందో లేదో, తాళం వేశానో లేదో, ఆ తాళం చెవి ఎక్కడ పెట్టానో, ఇలా రకరకాలుగా. ఇంకొంతమంది ఆ బీగాన్ని పట్టుకు ఊగులాడుతూ కూడా ఉంటారు. కొంతమంది గట్టిగా పడిందో లేదో అని కూడా. ఇలాంటి అనుమానాలు ఉన్నటువంటి వ్యక్తులు, మరియు అతి సులభంగా కోపగించేటువంటి వ్యక్తులకు అనకార్డియం అనేటువంటి మందును మనము హోమియోపతి వైద్యంలో ద్వారా వాళ్ళకు ఇవ్వవచ్చును. అలాగే కాల్కేరియా కార్బు, అలాగే బరైటా కార్బు, అలాగే లేకసిస్ అనేటువంటి మందును, అలాగే కెలేడియం సేగ్ అనేటువంటి మందును, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా రకాల హోమియోపతి మందులు అందుబాటులో ఉన్నాయి. అయితే హోమియోపతి మందులన్నీ కూడా మీరు ఎవరైనా సొంతంగా వాడదలుచుకుంటే ఇప్పుడు నేను చెప్పిన మందుల్లో 30% లో మీరు వాడుకోవాల్సి ఉంటుంది. అలా కాకుండా మీరు వేరే పొటెన్షియల్ వాడదలుచుకున్నప్పుడు, లేదా మీకు సమస్య సరిగా అర్థం కానప్పుడు దగ్గరలో ఉన్నటువంటి హోమియోపతి డాక్టర్ను కలిసి వాళ్ళ ద్వారా మీరు చికిత్స తీసుకోవడము ఉత్తమమైనది. మిత్రులారా, హోమియోపతి చాలా చక్కటి పరిష్కార మార్గం చూపించేటువంటి వైద్య విధానము. ఈ వైద్య విధానంలో ఎలాంటి జబ్బులకైనా సరే మానసికపరమైన, శారీరకపరమైన లక్షణాలను తీసుకునే మందులు ఇవ్వడం జరుగుతుంది. అనగా హోమియోపతి వైద్యుడు సరైన కేస్ హిస్టరీ తీసుకొని వారికి తగు కౌన్సిలింగ్ ఇచ్చి వారి యొక్క ఆహార వ్యవహారాలను సరిదిద్ది వాళ్లకు సూటబుల్ అయినటువంటి, అంటే లక్షణాలకు సరిపోయినటువంటి మందును ఇవ్వగలిగేటువంటి
వైద్యులను అంటే అనుభవపూర్వకమైనటువంటి వైద్యులను మీరు సంప్రదించి మీ యొక్క జబ్బుకు లేదా మీ యొక్క రోగానికి లేదా మీ యొక్క రోగ లక్షణాలకు సరైన చికిత్స తీసుకోగలరని ఆశిస్తూ మరి ఒక వీడియోలో మానసిక వ్యాధులలో పిల్లలలో అనేటువంటి మరి ఒక వీడియోలో తదుపరి వీడియోలో మీ ముందుకు ఇంకా మంచి విషయాలను తీసుకురాగలను. ఇట్లు మీ అందరి చేత ఆదరింపబడే, అభిమానింపబడే, గౌరవింపబడే సీనియర్ హోమియోపతి, సీనియర్ సైకాలజిస్టు కళాధర్ రాజు గుంటకల్. ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరూ ఇది నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరికొంతమందిని సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ యొక్క హోమియోపతి వైద్యం పట్ల ఏవైనా అనుమానాలు ఉన్నచో మీరు మెసేజ్ రూపంలో పెట్టినట్లయితే వాటికి తగు చక్కటి సలహాలు, సూచనలు ఇవ్వడం జరుగుతుంది. సర్వే జన సుఖినో భవంతు.